హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవి వచ్చేసి గుత్తి వంకాయ కూర కోసం అండి. మసాలాలు కూడా చూసేసేయండి. నేను పెద్ద టమాటా తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకున్న, కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ కొంచెము. ఇది వచ్చేసి 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ వచ్చి 1.5 టీ స్పూన్ వచ్చి ధనియాల పొడి, 1 టీ స్పూన్ వచ్చేసి పసుపు, 1 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్, ఇది వచ్చి ఆయిల్ అండి. ఇవి వచ్చేసి పల్లీలు, కొంచెం నువ్వులు, మనకి ఇక్కడ గసగసాలు దొరకవు కదా, అందుకోసం అనేసి నువ్వులు వేసానండి. తెల్ల నువ్వులు, జీలకర్ర, మిరియాలు, మెంతి ఇలా నేను వేయించుకున్నానండి. పల్లీలతో కూడా వేయించుకొని ఇలా మిక్సీకి పట్టేసుకుంటున్నా. కొంచెం చింతపండు వేస్తున్నా ఇందులో, ఎందుకంటే కొంచెం పుల్లంగా ఉంటే బాగుంటుంది అనేసి తక్కువగా వేసుకుంటున్నా. మీరు కావాలంటే ఎక్కువ పులుపు తినే వాళ్ళు ఉంటే ఇంకా కొంచెం వేసేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టేసుకున్న మసాలా మొత్తము ఇది వచ్చేసి ఒక గిన్నెలోకి నీళ్ళు తీసేసుకొని అందులో సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి వంకాయలు ఇలా కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే వంకాయలు ఎందుకో ఏమో తెలియదు కానీ చాలామంది చెప్తుంటారు వంకాయలు కట్ చేసేటప్పుడు సాల్ట్ వేయాలని. అది కూడా నాకు పెద్దగా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. మసాలాలంతా ఇలా వంకాయల్లో వేసానండి. పెట్టేసుకున్న వంకాయల్లో ఇప్పుడు బాండీలో పెట్టేసుకొని బాండీలు హీట్ అయిన తర్వాత కొంచెమేం కాదండి, మామూలుగా వేసుకున్న ఆయిల్. ఎందుకంటే గుత్తి వంకాయ కూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మళ్ళీ అందులో టమోటా ఇంకా మిగిలింటే అది కూడా వేసాను. మిగిలిన పేస్ట్ కూడా వేసేసాను, మసాలా పేస్ట్ కూడా. అంతేనండి, తగినన్ని నీళ్ళు. ఇదేనండి గుత్తి వంకాయ కూర. మా ఊరు స్పెషల్ కూర అంటే ఇదే. అంతే అండి, రెడీ అయిపోయింది.